ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. పూర్వం అవంతి నగరంలో వేద విప్రుడనే విప్రుడు ఉండేవాడు. అతను రోజు పార్థివలింగారాధన చేస్తూ శివానుగ్రహాన్ని పొందాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతు, ధర్మవాహి అని నలుగురు కొడుకులు. ఒకసారి దూషణుడు అనే రాక్షసుడు తన సేనలతో వచ్చి నగరం 4 వైపుల నుంచి ముట్టడించాడు. ప్రజలను చాలా హింసించాడు. పాపం ప్రజలు దిక్కుతోచక ఆ రాక్షసుల్ని ఎదిరించలేక వేదప్రియుడి కుమారుల్ని ఆశ్రయించారు. వాళ్ళు ఆ సమయంలో పార్థివలింగారాధన చేస్తున్నారు. ప్రజలు చెప్పిన బాధ విని మాకు మీకు ఈ విశ్వానికి ఆ మహాశివుడే రక్ష, కాబట్టి మాతో పాటు మీరు కూడా శివుణ్ణి ఆరాధించండి అని శివధ్యానంలో మునిగిపోయారు. ఇంతలో ఆ దూషణుడు వచ్చి ఆ 4 బ్రాహ్మణులను చంపబోయాడు. వెంటనే పార్థివలింగానికి ఉన్న ఒక చిన్న బొరియ వంటి దాని నుంచి ఒక భీకరమైన రూపంలో మహాకాలుడిగా ఆవిర్భవించాడు శివుడు. ఒకే ఒక్క హోంకారంతో దూషణుణ్ణి, రాక్షసుల్ని హతమార్చాడు. ప్రజలు, ఆ బ్రాహ్మణులు స్వామికి నమస్కరించి అక్కడే ఉండమని ప్రార్థించారు. వారి కోరిక ప్రకారం శివుడు మహాకాళేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచీన నగరమైన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం పవిత్రమైన క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇది కాక ఇంకొకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఖాండ్వా జిల్లాలోని మాన్ధాత వద్ద ఉంది. నర్మదా నదిలో ఉన్న మాన్ధాత ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం ఓం ఆకారం చిహ్నంలాగా ఉంటుందని చెబుతారు. మహాశివుడు ప్రతిరోజు 3 లోకాలలో సంచరించిన తర్వాత ఇక్కడే విశ్రమిస్తాడట. ఓంకారేశ్వర్ అంటే ఓంకారానికి అధిపతి. ఒకసారి నారద మహర్షి వింధ్య పర్వత దేవతతో మేరు పర్వతం మరింత ముఖ్యమైనది అని చెప్పారట. ఆ మాటను సవాలుగా తీసుకుని వింధ్యుడు శివుడి కోసం తపస్సు చేశాడు. మహాశివుడు అతని తపస్సుకు సంతోషించాడు. కానీ తన అపరిమిత శక్తిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గ్రహించిన శివుడు తనను తాను 2 రూపాలుగా విభజించుకున్నాడు. ఒకటి ఓంకారేశ్వర లింగము, రెండవది అమరేశ్వర లింగము. ఓంకారేశ్వర లింగం ఇది భౌతిక లింగంలో విలీనమైన ప్రణవలింగం. అమరేశ్వర లింగం నర్మదా నదికి అవతలి ఒడ్డున ఉంది. మహాశివుడు వింధ్య పర్వతాన్ని ఎప్పుడూ కాపాడతాడని నమ్మకం. అందుకే యాత్రికులు ఈ 2 ఆలయాలని దర్శించుకొని తమ యాత్రని పూర్తి చేస్తారు. ఇంకో కథ ఏమిటంటే, ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత అనే రాజు శ్రీరాముడి వంశానికి చెందినవాడు. ఈ ద్వీపంలో కఠోర తపస్సు చేసి శివుడి అనుగ్రహం పొందడం వలన ఈ ప్రాంతానికి మాంధాత అనే పేరు వచ్చిందని చెప్తారు.